అయినా ఆయనకెక్కడ క్రొత్త ప్రారంభము ఎవరి ద్వారా కనిపించలేదు. నీతిమంతుడుగా పేరు పొందినటువంటి నోవాహు ఉన్నాడు. నీతిమంతుడుగా పేరు పొందినటువంటి మరణము చూడనటువంటి హనోకున్నాడు. ఇలా ఎంతమంది ఉన్నప్పటికీ కూడా ఆయన జీవితంలో ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన చూసినంత వరకు క్రొత్త ప్రారంభం అనేటటువంటిది ఎక్కడ కనిపించలా. అందుకే ఒక క్రొత్త ప్రారంభాన్ని మనకు అందించడానికి, ఒక క్రొత్త ఒరవడిని మనకు అందించడానికి, ఒక క్రొత్త జీవితాన్ని మనకు అందించడానికి ఎక్కడో ఉన్నటువంటి ప్రియ దేవుని బిడ్డలారా, అబ్రాహామును దేవుడు మన మధ్యలోనికి తీసుకుని వచ్చినట్లుగా దేవుని యొక్క వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. అబ్రాహాము ఎక్కడున్నటువంటి వాడు? అబ్రహాము దేవురు. అబ్రహాం దేవురమ్మా. మీ దేవురు చేసే పని ఎవరు మీది? చెప్పట్లే మీరు. అబ్రహాము తెలుసు, అబ్రహాం పేరు తెలుసు, లోతు తెలుసు, అబ్రహాము కొడుకు తెలుసు, అబ్రహాం మనవడు తెలుసు, అబ్రహాం ముని మనవడు తెలుసు. మరి అబ్రహాము ఊరు తెలీదా? అబ్రహాము ఊరే ఊరట. దేవుని యొక్క వాక్యాన్ని మీరు చూస్తే నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 7వ వచనాన్ని ఒకసారి చదవండి. అబ్రహామును ఏర్పరచుకొని కల్దీయుల ఊరను స్థలము నుండి, ఎక్కడికమ్మా అంటే ఆయన కల్దీల ప్రాంతం అవతలున్నాడు, యూఫ్రటీసు నదికి అవతలున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఏం చేస్తున్నాడు ఆయన? ఏం చేస్తున్నాడు? ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుడు ఎప్పుడు కూడా పని లేనటువంటి సోమరులను దేవుడు ఎన్నుకోడు. పరిచర్య కొరకైనా, ప్రార్థించడానికైనా, పరిచర్య చేయటానికైనా, సంఘములో ఉండడానికైనా, సంఘ పరిచర్యకైనా, సహవాస పరిచర్యకైనా, సేవా పరిచర్యకైనా దేవుడు పని లేనటువంటి వారిని, సోమరులను కదా ఎన్నుకుంటాడు. దేవుడు సోమరులను ఎన్నుకోడు. అబ్రహాం ఏం చేస్తున్నాడు మరి అప్పుడు? ఆ యూఫ్రటీస్ నది అవతలు ఉన్నటువంటి అబ్రహాం ఏం చేస్తా ఉన్నాడు అంటే, తన తండ్రి అయినటువంటి తెరాహుతో కలిసి ఒక వ్యాపారం చేస్తూ ఉన్నాడు. ఏం చేస్తూ ఉన్నాడు? వ్యాపారం చేస్తూ ఉన్నాడు. ఆ వ్యాపారము ఏం వ్యాపారం అంటే, బొమ్మలను తయారు చేసి అమ్మేటటువంటి వ్యాపారాన్ని ఆయన కలిగినటువంటి వారిగా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ బొమ్మలను తయారు చేసి అమ్మేటటువంటి ఆ జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నప్పుడు వారు ఆరాధించేటటువంటి దేవతలు, వారు ఆరాధించేటటువంటి దేవుళ్ళు, వారు అనుకున్నటువంటి దేవుళ్ళు ఎవరు అనే విషయాన్ని గమనిస్తే దేవుని వాక్యములు నేను మీకు చూపిస్తాను. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం, యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుదాం. 2వ వచనం. యెహోషువ ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా చెప్పినదేమనగా, అమ్మా చదువు. అబ్రహాముకును తెరాహు కుటుంబకులు, కల్దీయులు అంటే దాన్ని ప్రియ దేవుని బిడ్డలారా నన్నార్ అనే పిలిచేటటువంటి వారు. అంటే చంద్రదేవతకు అంకితమైనటువంటి పట్టణం అది.
కల్దీల పట్టణము చంద్రదేవతకు అంకితమైనటువంటి పట్టణం. ఆ పట్టణములో ఉన్నటువంటి అబ్రహాము నిజ దేవుణ్ణి గూర్చినటువంటి ఆలోచన లేనటువంటి వాడు, తెలియనటువంటి వాడు, దేవుడంటే అర్థం కానటువంటి వాడు, తను ఎరిగినటువంటి దేవతను దేవుళ్లను మాత్రమే ఆరాధించేటటువంటి వాడిగా అబ్రహాము యొక్క జీవితం మనకు కనిపిస్తూ ఉంది. మన దగ్గరికి వస్తే మనం కూడా ఆలోచన చేయాలి. దేవుడు మనకు తెలుసా? దేవుని సన్నిధి మనకు తెలుసా? యేసు ప్రభు ప్రేమ మనకు తెలుసా? యేసు ప్రభు సామర్థ్యత మనకు తెలుసా? యేసు ప్రభు శక్తి మనకు తెలుసా? యేసు ప్రభు ఎంత గొప్పవాడో మనకు తెలుసా? యేసు ప్రభు ఎంత ఉన్నతమైన దేవుడో మనకు తెలుసా? యేసు ఎవరో మనము తెలియకుండా ఉన్నప్పుడు, యేసును గూర్చినటువంటి అవగాహన మనకు లేనప్పుడు, మనము ఎరిగినటువంటి దేవుళ్లను ఆరాధిస్తూ ఉన్నప్పుడు, మనము ఎరిగినటువంటి దేవుళ్లతో సంబంధము కలిగి ఉన్నప్పుడు, మనము ఎరిగినటువంటి దేవుళ్లతో సహవాసం కలిగి ఉన్నప్పుడు, దేవుడు అబ్రహామును ఎతికినట్లుగా, దేవుడు అబ్రహాము కొరకు కల్దీల దేశములో ఉన్నటువంటి అబ్రహామును జ్ఞాపకం చేసుకున్నట్లుగా లోకములో బ్రతుకుచున్నటువంటి మనలను, పాపములో బ్రతుకుచున్నటువంటి మనలను, భక్తిహీనతలో బ్రతుకుచున్నటువంటి మనలను, దేవుడెవరో తెలియనటువంటి జీవితాన్ని జీవిస్తున్నటువంటి మనలను, దేవుని గూర్చిన అవగాహన లేనటువంటి మనలను, మనకు తెలిసినటువంటి ఆచార సంబంధమైనటువంటి భక్తి జీవితాలతో కొనసాగింపబడుతున్నటువంటి మనలను, మనకు తెలిసినటువంటిదే నిజమనుకున్నటువంటి మనలను, మనకంటూ ఒక ప్రాధాన్యత లేనప్పుడు, మనకంటూ ఒక పవిత్రత లేనప్పుడు, మనకంటూ ఒక పవిత్రత లేనప్పుడు, మనకంటూ భక్తిని గూర్చినటువంటి అవగాహన లేనప్పుడు, పాపములో బ్రతుకుచున్నటువంటి మనకు నిమిత్తమై యేసుక్రీస్తు ప్రభుల వారు విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక పరలోకమును మహిమను విడిచి ఈ భూమి మీదికి ప్రవేశించాడు. ఎందుకు తెలుసా? అబ్రహాము పిలుపులో ఉన్నటువంటి సామర్థ్యతను మన జీవితములో కూడా మనము కలిగి ఉండాలనేటటువంటిది దేవుని యొక్క ఉద్దేశం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఉద్దేశం అబ్రహాము ద్వారా ప్రపంచానికి ఒక కొత్త ప్రారంభాన్ని దేవుడు ఎలా ఇవ్వాలనుకున్నాడో, ఈ రోజు నిన్ను రక్షించుటలో దేవుని యొక్క ఉద్దేశం ఏంటో తెలుసా? నీ కుటుంబానికి ఒక గొప్ప జీవాన్ని ఇవ్వాలని, నీ కుటుంబానికి, నీ రక్త సంబంధికులకు, నీ జీవితానికి ఒక క్రొత్త ప్రారంభం అనేటటువంటిది నీ ద్వారా దేవుడు అనుగ్రహించాలని, నీ ద్వారా దేవుడు వారి జీవితాలను ప్రక్షాళన చేయాలని, నీ ద్వారా దేవుడు నీ కుటుంబాన్ని దీవించాలని, నీ ద్వారా దేవుడు నీ పిల్లలను దీవించాలని, నీ ద్వారా దేవుడు నీ రక్త సంబంధికులను దీవించాలని, నీ ద్వారా దేవుడు నీ తల్లిదండ్రులను దీవించాలని, నీ ద్వారా దేవుడు నీ ఇరుగు పొరుగు వారిని దీవించాలని, నీ విషయములో ఒక క్రొత్త ప్రారంభాన్ని దేవుడు అనుగ్రహిస్తే, ఆ క్రొత్త ప్రారంభము నీ జీవితము ద్వారా ప్రారంభించబడి ఆ ప్రారంభం అనేక మందికి దీవెనకరముగా, ఆశీర్వాదకరముగా, అభివృద్ధికరమైనటువంటిదిగా ఉండడానికి దేవుడు నిన్ను నన్ను లోకములో నుంచి విడిపించాడు, పాపములో నుంచి విడిపించాడు. దేవుణ్ణి మనము వెదకకపోయినా, ఆనాడు ప్రియ దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీల యొక్క ప్రార్థనను విని, లేకపోతే ఇశ్రాయేలుని వెతుక్కుంటూ వెళ్ళినటువంటి దేవుడు మన ద్వారా ఒక క్రొత్త ప్రారంభాన్ని దేవుడు అనుగ్రహించడానికి మనలను వెతుక్కుంటూ వచ్చాడు. మన బలహీనతలను ప్రక్కన పెట్టి, మన భక్తిహీనతను ప్రక్కన పెట్టి, మన అవిధేయతలను జ్ఞాపకం చేసుకునక, మన భక్తిహీనతను జ్ఞాపకం చేసుకునక, ఆయన శత్రుత్వాన్ని జ్ఞాపకం చేసుకునక, ఆయన విలువైనటువంటి ప్రేమను మన మీద చూపించి మనలను కూడా విలువైనటువంటి వారిగా మార్చడానికి
దేవుడు మనలను ప్రత్యేకపరిచాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈనాడు చాలా మందికి దేవుడు ఎందుకు పిలిచాడో తెలీదు, ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడో తెలీదు. అబ్రహాముని గురించి గంటలు గంటలు చదువుతాం. అబ్రహాము యొక్క జీవితాన్ని చాలాసార్లు మనం పరిశీలన చేస్తూ ఉంటాం ప్రియ దేవుని బిడ్డలారా. కానీ అబ్రహామును గురించినటువంటి ఆలోచన మన జీవితంలో మనం కలిగి ఉండాం. అబ్రహాములో ఏమి గొప్పతనం ఉందని అబ్రహామును దేవుడు పిలిచాడు. అబ్రహాము ఎవరికన్నా గొప్పవాడని అబ్రహామును పిలిచాడు. నీతిమంతుడని పిలువబడుచున్నటువంటి హనోకు కన్నా గొప్పవాడా? యథార్థవంతుడని పిలువబడుచున్నటువంటి ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ఎవరైనా నోవహు కన్నా గొప్పవాడా? ఎవరికన్నా గొప్పవాడైనా. కానీ గొప్పవాడిగా పరిగణింపబడినటువంటి వారి ద్వారా భూమి చెడిపోయింది, భూమి ప్రక్షాళన చేయబడలేకపోయింది. అందుకే దేవుడు ఒక క్రొత్త జనాంగాన్ని ఆయన దింపడానికి, ఒక క్రొత్త జనాంగము ద్వారా ప్రపంచానికి సువార్త ప్రకటించడానికి, ఒక క్రొత్త ప్రియ దేవుని బిడ్డ ప్రపంచములో ఆయన వదిలిపెట్టడానికి అబ్రహామును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అబ్రహామును పిలిచినప్పుడు అబ్రహాము అడ్రస్ అడగలేదు. అడిగాడా? ప్రభువా, నేను ఎక్కడికి వెళ్ళాలి, ఏ ప్రాంతానికి వెళ్ళాలి, ఎలాంటి ప్రాంతంలోనికి రావాలి, అవకాశం ఉంది తెలుసుకోవడానికి. కానీ ఒక్క మాట కూడా అబ్రహాము మాట్లాడలేకపోయాడు. కారణం ఏంటో తెలుసా? అబ్రహామును సరైనటువంటి వాడని దేవుడు అబ్రహామును ఎరిగి ఉన్నాడు గనుక అబ్రహాము యొక్క జీవితము ద్వారా అద్భుతాలు చేయాలనేటటువంటి ఒక గొప్ప ఉద్దేశాన్ని దేవుడు ఈ భూమి మీద కలిగినటువంటి వాడిగా ఉన్నాడు. మనల్ని ఎందుకు పిలిచాడు దేవుడు? ఎందుకు పిలిచాడు? మనలో ఏమి అర్హత ఉందని దేవుడు పిలిచాడు. మనము దేనిలో గొప్పవారమని దేవుడు పిలిచాడు. మనము ఏ విషయములో నమ్మకస్తులమని దేవుడు పిలిచాడు. మనము ఏ విషయములో యథార్థవంతులమని దేవుడు పిలిచాడు. ఏ విషయములో ప్రభు కొరకు బ్రతుకుతామని దేవుడు పిలిచాడు. ఏమైనా క్వాలిటీస్ మనలో ఉన్నాయా? ఏమైనా ప్రత్యేకతలు మనలో ఉన్నాయా? ఏ ప్రత్యేకత మనలో లేదు. ఏ ప్రత్యేకత మనలో లేదు ప్రియ దేవుని బిడ్డలారా. అబ్రహాము జీవితంలో కూడా ఆయనలో ఉన్న ఒకే ఒక ప్రత్యేకత ఏంటంటే మాట వినే ప్రత్యేకత. ఆయన మాట వినే ప్రత్యేకత. ఆయనలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటో తెలుసా? విధేయత ప్రియ దేవుని బిడ్డలారా. ఆయనలో ఉన్నటువంటి గొప్పతనం దేవుని యొక్క స్వరమును విని, దేవుని యొక్క మాటను విని ఎదురు ప్రశ్నించకుండా నువ్వు ఈ స్థలములో నుంచి బయలుదేరు, నీ బంధువులను విడిచిపెట్టు, నీ దేశాన్ని విడిచిపెట్టు, నీ రక్త సంబంధులను విడిచిపెట్టమంటే, ప్రభువా ఎంతకాలము వీళ్లతో నేను కలిసి ఉన్నాను, ఒక్కసారే వీళ్ళని విడిచిపెట్టడము అంత మంచిది కాదు. నువ్వు మాట చెప్పి వెళ్ళు, క్రమక్రమంగా నేను వీళ్ళని దాటుకుని నీ దగ్గరికి వస్తాను అని చెప్పలా ఆయన. ఇవాళ మీరు చాలామంది వాయిదాలు వేస్తూ ఉంటారు. మారు మనసు పొందడానికి వాయిదాలు వేస్తారు, రక్షణ పొందడానికి వాయిదాలు వేస్తారు, దేవుని సన్నిధికి రావడానికి వాయిదాలు వేస్తారు, దేవుని సన్నిధిలో కనిపించడానికి వాయిదాలు వేస్తూ ఉంటారు. ఎందుకు వాయిదాలు అంటే, మనకేదో మన జీవితంలో ఏవో ఆశలు ఉన్నాయి. ఆశలు తీర్చబడాలి అంటే కొంచెం ఆలస్యం చేయాలి. ఆశ తీర్చబడాలి అంటే కొంచెం ముందుకు వెళ్ళాలి. ఈ మధ్యలో ఒక అన్య కుటుంబం అప్పుడప్పుడు వాళ్ళు మన దగ్గరకు వస్తారు. వారిద్దరూ దేవుణ్ణి నమ్ముకున్నారు.
వారి పిల్లలు కూడా దేవుని నమ్ముకున్నారు, కానీ వాళ్ళు ప్రార్థనకి క్రమంగా రారు. అప్పుడప్పుడు ఎక్కడ దూరం నుంచి రావాలి, పాలకొల్లు నుంచి రావాలి. నెలకొక్కసారో లేదా ఏదైనా పండుగ సందర్భంలోనో వాళ్ళు వస్తారు. ఈ మధ్యలో ఆమెకి ముగ్గురు ఆడపిల్లలకి ఒక్కడే కొడుకు. ముగ్గురు ఆడపిల్లలకి ఒక్కడే కొడుకు. వాళ్ళకి ఏదో మొత్తానికి ఆరోగ్యం బాగోకపోతే వాళ్ళు ఫోన్ చేశారు నాకు, అయ్యా ఆరోగ్యం బాగాలేదు, నాయుడు గారికి ప్రార్థన చేయండి అన్నారు. నేను ఒక మాట చెప్పాను, దేవుని దగ్గర మీరు చేసిన ప్రమాణాన్ని నిలబెట్టుకోండి, దేవుడు మీకు సహాయం చేస్తాడు. దేవునికి ఇచ్చినటువంటి మాట మీద నేను నిలబడండి, దేవుడు మీకు సహాయం చేస్తాడు. అబ్రహామును దేవుడు పిలిచినటువంటి పిలుపులో ఉన్నటువంటి ప్రాధాన్యత, విధేయత. ప్రియ దేవుని బిడ్డలారా, మీకు ఒక మాట చెప్తాను. ఇటువరకు జయలలిత గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎల్టీటీ అధికారి ప్రభాకర్ అనేటటువంటి ఒక ఆయన ఉండేవాడు, నక్సలైట్, అడవిలో ఉండేటటువంటి వాడు. ఆయన్ని ఇంటర్వ్యూ చేయటానికి ఒక అమెరికా జర్నలిస్ట్ ఆయన దగ్గరికి వెళ్ళాడట. ఒక అమెరికా జర్నలిస్ట్ ఆయన దగ్గరికి వెళ్ళి భయపడుతూ ఆయనకి ఇంటర్వ్యూ చేస్తూ ఉన్నాడు ఆయన్ని. అయ్యా ప్రభాకర్ గారు, మీకున్నటువంటి సైన్యము కొద్ది సైన్యమే, ఈ కొద్ది సైన్యముతో దేశాన్నంతటిని గడగడలాడిస్తూ ఉన్నారు, దానికి కారణం ఏంటి అన్నాడట. ఆయన అన్నాడట, నా సైన్యానికి నేను నేర్పినటువంటి విధేయత అన్నాడట. అదేంటి, మా అమెరికా సైన్యము కూడా చాలా విధేయతగా ఉంటారు అని జర్నలిస్టు ప్రశ్నిస్తే, ఈ ప్రభాకర్ గారు తన దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క సైన్యము యొక్క లిస్టు, ఒక పుస్తకాన్ని, ఆ లిస్టు వాళ్ళ పేర్లు ఉన్నటువంటి పుస్తకాన్ని ఆ జర్నలిస్ట్కి ఇచ్చి అన్నాడట, ఈ పేర్లలో నీ ఇష్టం వచ్చినటువంటి పేర్లు 2 పేర్లు పిలువన్నాడట. 2 పేర్లు పిలవమన్నాడట. ఆయన 2 పేర్లు పిలిస్తే వాళ్ళు పరిగెత్తుకుంటూ, ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క ప్రభాకర్ గారి దగ్గరికి వస్తే ప్రభాకర్ అన్నాడట, మీరిద్దరూ చచ్చిపోండి అన్నాడట. మీరిద్దరూ చచ్చిపోండి అన్నాడట. వాళ్ళ మెడలో ఉన్నటువంటి పొటాషియమును వాళ్ళు తాగేసి అప్పుడప్పుడే వాళ్ళు ప్రాణం విడిచి చచ్చిపోయారట. మరొక ఇద్దరిని పిలవమన్నాడట. ఇప్పటికే జర్నలిస్టుకు వణుకు ప్రారంభమైంది. తర్వాత నా పరిస్థితి ఏంటో అర్థం కాకుండా ఉందనుకుని మరొక ఇద్దరిని పిలిస్తే వాళ్ళతో అన్నాడట, వీళ్ళిద్దరిని తీసుకెళ్ళి పాతి పెట్టరండిరా అన్నాడట. వీళ్ళిద్దరిని తీసుకెళ్ళి పాతి పెట్టరండి అన్నాడట. వాళ్ళిద్దరిని తీసుకెళ్ళి పాతి పెట్టి వచ్చారట. ఆయన అన్నాడట, విధేయత అంటే ఏది మాట వినడము విధేయత. చచ్చిపోండ్రా అంటే చచ్చిపోయారు వాళ్ళు, పాతి పెట్టండ్రా అంటే పాతి పెట్టొచ్చారు. అబ్రహాములో దేవుడు చూసినటువంటి విధేయత అది, ప్రియ దేవుని బిడ్డలారా. అబ్రహాములో దేవుడు ఆ విధేయతను చూశాడు. ఆ విధేయత ఒక్కటే తన జీవితాన్ని ప్రపంచములో ఎవరికి అందనంత ఉన్నతమైనటువంటి స్థితిలోనికి అది తీసుకుని వెళ్ళింది. దేవుని వాక్యములో మీరు చూస్తే ఎఫెసీలకు రాసిన పత్రిక, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 8-9 వచనాలు చదువుదాం. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే ఏంటమ్మా, అబ్రహాము తనలో ఉన్నటువంటి క్వాలిటీస్ ద్వారా రక్షింపబడ్డా, పిలువబడ్డా? ఎలా పిలువబడ్డాడు, ఎలా ప్రత్యేకింపబడ్డాడు? దేవుని కృప ద్వారా, విశ్వాసము కృప ద్వారా పిలువబడి విశ్వాసము ద్వారా రక్షింపబడ్డాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని కృప ద్వారా
పిలువబడినటువంటి అబ్రహాము యొక్క జీవితాన్ని మనం పరిశీలన చేస్తే, ఈరోజు నీ దగ్గరకు వస్తే మనం చాలామంది అనుకుంటాం, నేనేదో భక్తిగా ఉన్నాను కాబట్టి దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు, నేను ఎంతో త్యాగపూరితమైన జీవితాన్ని కలిగి ఉన్నాను కాబట్టి దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు, నేనెంతో విశ్వాసముతో ఉన్నాను కాబట్టి దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు, నేనెంతో దేవుని కొరకు ఇష్టము కలిగి ఉన్నాను కాబట్టి దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు అంటాం. కాదు, దేవుని కృప ద్వారా మనం రక్షింపబడ్డాం. అబ్రహామును కూడా దేవుని యొక్క కృప ద్వారా అబ్రహామును దేవుడు పిలిచాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అదే అధ్యాయం 13వ వచనం కూడా చదువుదాం. 13 కొద్ది గట్టిగా చదవండి అమ్మా. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు ఎప్పుడు దేవుని కృప ద్వారా దేవుడు మనల్ని రక్షించాడు గనుక దేవుని యొక్క కాడి కిందకు వచ్చినటువంటి మనము మునుపు దూరస్తులముగా ఉన్నాం. మునుపంటే కల్దీల దేశములో ఉన్నప్పుడు అబ్రహాము దేవునికి దూరస్తుడిగా ఉన్నాడు. అబ్రహాము పిలువబడినప్పుడు దేవునికి సమీపస్తుడిగా ఉన్నాడు. మనం కూడా మునుపు దేవుణ్ణి ఎరగక ముందు దేవునికి దూరస్తులుగా ఉన్నాం. ఇప్పుడు మనము దేవునికి సమీపస్తులమయ్యాం. దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకుంటాం? దీన్ని బట్టి మన ఆలోచనలు ఎలా ఉంటాయి? దీన్ని బట్టి మన ఉద్దేశాలు ఎలా ఉంటాయి? ప్రియ దేవుని బిడ్డలారా, ఎలాంటి ఆలోచన కలిగి ఉంటాం? అబ్రహాము ఎక్కడో ఆ ఊరు అనేటటువంటి ఆ చిన్న కుగ్రామములో, మెసొపొతేమియా ప్రాంతములో ఆ ఊరు అనేటటువంటి చిన్న కుగ్రామములో తన జీవితాన్ని కొనసాగింపబడుతున్నప్పుడు ఎక్కడో ఉన్నటువంటి అబ్రహాము మీద దేవుని యొక్క దృష్టి పడడానికి కారణం ఏంటి అంటే, అబ్రహాము సోమరివాడు కాదు. ఇది గుర్తుపెట్టుకోండి. అబ్రహాము పని లేనివాడిగా బ్రతకడానికి ఇష్టపడేవాడు కాదు. ఇవాళ పని చేయడానికి మనుషులకి ఎంత బాధో, ఊరికే వచ్చి పడిపోవాలి మనకి. అందుకే కదా ఆ స్కీములు ఈ స్కీములు, పనికి మాలిన చెత్త స్కీములన్నీ కూడా మన ఇంట్లోనే ఉంటాయి. మనుషుని యొక్క జీవితంలో పని చేయకుండా తన జీవితంలో గొప్పవాడైపోవాలి, తన జీవితంలో ఉన్నతమైన పరిస్థితుల్లోనికి వెళ్ళిపోవాలి. ఇవాళ చాలామంది ప్రభువుని అంగీకరించే వాళ్ళ ఆలోచనలు కూడా అలాగే ఉంటాయి. మనం ఏం చేయకుండా ఇంట్లో కూర్చుంటే దేవుడు మనల్ని దీవించాలి, లేకపోతే ఆ దేవుడు ఏం చేశాడు మనకి అంటారు. నువ్వు వెళ్తున్నావు కదా ప్రార్థనకి, దేవుడు మనకేం చేశాడు, దేవుడు మన పిల్లలకి ఏం చేశాడు, దేవుడు నాకేం చేశాడు, దేవుడు నీకేం చేశాడు, దేవుణ్ణి ఒక్కసారి నువ్వు ప్రశ్నిస్తే, ప్రభువా ఒక్కసారి నా జీవితంలో నువ్వేం చేశావు అనే ప్రశ్న ప్రభువుని వేస్తే నీ జీవితము తల్లడిల్లిపోయేటంత మెసేజ్ని దేవుడు నీకు ఇస్తాడు. నీ జీవితం ప్రియ దేవుని బిడ్డలారా ఇంత పరిస్థితుల్లో ఉందని ఆశ్చర్యపడేటటువంటి మెసేజ్ని దేవుడు నీకు ఇస్తాడు. తల్లి గర్భములో రూపింపబడినది మొదలుకొని ఇప్పటికి ఏ వయసులో ఉన్నావో ఈ వయసు వరకు నీ కొరకు, నీ పిల్లల కొరకు, నీ జీవితము కొరకు, నీ భార్య కొరకు, నీ భర్త కొరకు, నీ రక్త సంబంధికుల కొరకు ఆయన చేసినటువంటి త్యాగమును ఒకవేళ వ్రాతపూర్వకంగా నీ యొద్దకు తీసుకుని వస్తే నీ జీవితము దాన్ని చదవడానికి సరిపోదు. నీ జీవితము దాన్ని చదవడానికి సరిపోదు ప్రియ దేవుని బిడ్డలారా. అలాంటి అత్యున్నతమైనటువంటి కృప చేత దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుని
అలాంటి అత్యున్నతమైనటువంటి ప్రేమ చేత దేవుడు నిన్ను లోకములో నుంచి విడిపించి తల్లి గర్భములో ఉన్నప్పుడే నీకు బ్రతకమని ఆజ్ఞాపించి నువ్వు బయటకు వచ్చిన తర్వాత ఈ వయస్సు వరకు నీ జీవితములో నీకు ఏదేది అవసరమో, నీకు ఏదేది కావాలో ప్రతి దానిని దేవుడు నీ జీవితంలో అనుగ్రహించి ఈ వయస్సు వరకు నేను నీతో ఉన్నాను అని చెప్పగలిగినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే. అని చెప్పగలిగినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే అబ్రహామును దేవుని యొక్క దృష్టి అబ్రహాము మీదకి వెళ్ళడానికి, ప్రియ దేవుని బిడ్డలారా, మొదట అబ్రహాముని దేవుడు కృప ద్వారా రక్షించాడు. కృప ద్వారా రక్షించాడు అబ్రహాముని. అబ్రహాము రక్షణ పొందిన తర్వాత, లేకపోతే అబ్రహాము పిలువబడిన తర్వాత దేవునితో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన విశ్వాసాన్ని నేర్చుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన విశ్వాసాన్ని నేర్చుకున్నాడు. ఆయన విశ్వాసము మనలాంటి విశ్వాసం కాదు. ఆయన విశ్వాసం మనలాంటి విశ్వాసం కాదు. బ్లాండిన్ అనేటటువంటి ఒక ఆయన నయాగరా జలపాతం మీద తాడుపై నడుచుకుంటూ, ప్రియ దేవుని బిడ్డలారా, ప్రదర్శనలు ఇచ్చేటటువంటి వాడంట. ఆయన తాడు మీద నడుస్తున్నప్పుడు, ఇటువరకు మన చిన్నప్పుడు సర్కస్ వాళ్ళు వచ్చేవాళ్ళు. వారు ఒక తాడు మీద నడుస్తూ మనకు వాళ్ళకున్నటువంటి టాలెంట్ను మనకు చూపించి మన దగ్గర కొంత ద్రవ్యాన్ని వసూలు చేసేటటువంటి వారు. ఈయన వసూలు చేసేటటువంటి వాడు కాదు, ప్రజలను సంతోషపరిచేటటువంటి వాడు. బ్లాండిన్, ప్రియ దేవుని బిడ్డలారా, ప్రజలందరూ ఆయన్ని చూసి జేజేలు పలుకుతూ ఉన్నారట. ప్రజలందరూ ఆయన చప్పట్లు కొడుతూ ఉన్నారట. బ్లాండిన్ ఎంత ప్రావీణ్యత కలిగినటువంటి వాడు, బ్లాండిన్ ఎంత నేర్పరితనాన్ని కలిగినటువంటి వాడు. ఆ యొక్క భయంకరమైనటువంటి ఆ యొక్క నది మీద, జలపాతం మీద నడవడం అంటే చిన్న విషయం కాదు. ఒకవేళ కాలు జారితే మరలా కనబడే పరిస్థితులు ఎక్కడ ఉండవు. ప్రియ దేవుని బిడ్డలారా, వీళ్ళందరూ చప్పట్లు జేజేలు చూసినటువంటి బ్లాండిన్ అన్నాడట, నేను తిరిగి అవతలకు వెళ్ళిపోతాననేటటువంటి నమ్మకం మీకుందా అన్నాడట. మరలా తిరిగి నేను నది అవతలకు వెళ్ళిపోతాననేటటువంటి నమ్మకం మీకుందా అంటే, అందరూ నువ్వు వెళ్ళిపోగలవు అంటూ కేకలేశారట. ప్రియ దేవుని బిడ్డలారా, చాలా సంతోషించాడు ఆయన. ప్రజలందరూ నన్ను ప్రోత్సహిస్తా ఉన్నారని సంతోషించాడు. మరలా ఆ బ్లాండిన్ మరలా అన్నాడట, నా భుజాల మీద ఒకరిని తీసుకొని పోగలననేటటువంటి నమ్మకం మీకుందా అన్నాడట. దానికి కూడా అందరూ మాకు నమ్మకం ఉంది, నువ్వు అలా చేయగలవని నమ్మకం మాకుందన్నారట. అయితే ఆయన అన్నాడట, మీలో ఒకరు వచ్చి నా భుజాల మీద కూర్చోండి, మిమ్ములను కూడా నేను ఆ యొక్క జలపాతం మీద నుండి మిమ్మల్ని బయటికి తీసుకుని వెళతానంటే నోరు ఒక్కడు మెదపలేదట. సైలెంట్ అయిపోయిందంట. మొత్తం అంతా సైలెంట్ అయిపోయిందట. మనం ఎలా ఉంటుందంటే, ఆయన ఏదన్నా చేస్తే సంతోషించారు, ఆయనేమి నాతో పాటు మీరు నడవండి అనలా, నేను మిమ్మల్ని భుజాన్ని ఎక్కించుకుని అవతలకు తీసుకుని వెళతాను, మీలో ఒకరు వచ్చి నా భుజం మీద కూర్చోండి అన్నారట. అందరూ ప్రియ దేవుని బిడ్డలు సైలెంట్ అయిపోయారట. ఈవేళ మనం ఏంటంటే చూసిన దాన్ని నమ్ముతాం కానీ ప్రియ దేవుని బిడ్డరా, అది వారి జీవితంలో జరుగుతుందని విశ్వసించలేకపోయే పరిస్థితులు మనం చూసి ఆనందిస్తాం తప్ప అనుభవించేటువంటి పరిస్థితులు మనకు ఉండవు. విశ్వాసం అంటే చీకటిలో మోగడం కాదు ప్రియ దేవుని బిడ్డరా,
గాలిలో మేడలు కట్టడం కాదు, దేవుని వాక్కులోని బలమైన రుజువులపై నిలిచి ఉండడము విశ్వాసం. విశ్వాసం. ఈవేళ ఎలాంటి విశ్వాసం మనకుంది, కానీ అబ్రహాము విశ్వాసం అలాంటిది కాదు. అబ్రహాము విశ్వాసం అలాంటిది కాదు ప్రియ దేవుని బిడ్డలారా. అబ్రహామును దేవుడు, ఆయన అబ్రహాము వెదకకపోయినా అబ్రహామును దేవుడు వెతుక్కుంటూ వెళ్ళాడు. మనము దేవుణ్ణి వెదకకపోయినా దేవుడు మనల్ని వెతుక్కుంటూ వచ్చాడు. అబ్రహాము దేవుని కొరకు ఎలా బ్రతికాడో నువ్వు నీ కుటుంబము దేవుని కొరకు ఎలా బ్రతకాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. అబ్రహామును రక్షించడానికి, అబ్రహామును విడిపించడానికి దేవుడు ప్రియ దేవుని బిడ్డలారా స్వరము ద్వారా అబ్రహాముతో మాట్లాడితే, నిన్ను విడిపించడానికి, నిన్ను రక్షించడానికి, నిన్ను ప్రత్యేకపరచడానికి, నిన్ను పరిశుద్ధపరచడానికి, నిన్ను సంఘములో చేర్చడానికి, నీ జీవితాన్ని ప్రక్షాళన చేయడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు తండ్రి యొక్క కుడి పార్శ్వమున ఉండవలసిన వాడు. తండ్రి యొక్క చేతిని విడిచి, అది విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక ఆయన ఈ భూమి మీదకి వచ్చి నీ కొరకు తన రక్తాన్నంతా ధారబోసి నీ కొరకు తన ప్రాణాన్ని పణంగా పెట్టి నిన్ను విడిపించాడు ప్రియ దేవుని బిడ్డలారా. అబ్రహాము మాటల ద్వారానే విడిపించబడ్డాడు. అబ్రహాము దేవుని యొక్క స్వరము ద్వారానే విడిపించబడ్డాడు. నిన్ను నన్నైతే దేవుడు తన ప్రాణమును పెట్టి విడిపించాడు. దేవుడు నీ కొరకు నా కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు ప్రియ దేవుని బిడ్డలారా. అందుకే యోహాను సువార్తలు అంటాడు 15వ అధ్యాయం 16వ వచనములో ఒక చక్కని మాట మనకు కనిపిస్తూ ఉంటుంది దేవుని వాక్యములో నుంచి. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు. ఏంటమ్మా ఆ చివరిని కూర్చోపోయి ఎక్కడన్నా చదివే వాళ్ళు ముందు కూర్చొని వచ్చు కదా. మన గొంతేమో అసలు చాలా పెద్దదయ్యే. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురు అది ఆయన మీకు అనుగ్రహించున్నట్లు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచియుండుటకును నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించి తిని. మీరు చాలమ్మా. ఏంటంట? మీరు నన్ను ఏర్పరచుకోలేదు, మీరు నా వైపుకి రాలేదు, మీరు నన్ను వెదకలేదు, మీరు నన్ను వెదకలేరు కూడా. దేవుణ్ణి మనము వెదకలేం. దేవుడు మనల్ని వెదికేటటువంటి వాడు. జక్కయ్యను తిప్పి దేవుని బిడ్డలారా దేవుడు వెతుక్కుంటూ వచ్చాడు. జక్కయ్య ఊరికే చూద్దామని వెళ్ళాడు. జక్కయ్యను వెతుక్కుంటూ వచ్చాడు. జక్కయ్య యూదుడు ప్రియ దేవుని బిడ్డలారా. యూదుల పేర్లన్నీ కూడా వెనక యెషయ్య, జక్కయ్య, ఇర్మియా, హోషయ్య అనేటటువంటి పదాలు వచ్చాయంటే తప్పకుండా వాడు యూదుడని అర్థం. యూదుడని అర్థం. మనము ఆయన్ని వెదకలేదు, మనం ఆయన్ని పిలవలేదు, మనం ఆయన్ని ఏర్పరచుకోలేదు, మనం ఆయన కొరకు ప్రాధేయపడలేదు. కానీ దేవుడు మనల్ని ఏర్పరచుకొని నియమించాడు. ఆనాడు అబ్రహామును పిలిచి ఏర్పరచుకున్నట్లుగా దేవుడు ప్రియ దేవుని బిడ్డలారా నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు. దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు 75 సంవత్సరాల వయసు. విశ్వాసానికి వయసుతో సంబంధం లేదు. విశ్వాసానికి వయసుతో సంబంధం లేదు. అందుకే ఆదికాండం 25:7 అంటాడు 100 సంవత్సరాలు దేవుని వల్ల విశ్వాసము కలిగిన వాడిగా ఆయన ఉన్నాడు. 100 సంవత్సరాలు ప్రియ దేవుని బిడ్డలారా వారికి 25 సంవత్సరాలు పిల్లలు లేకపోయినప్పటికీ సంతానము లేనటువంటి వారి ద్వారా ఒక గొప్ప జనాంగమును స్థాపించడం, వారిని వాడుకోవడం ఏంటి ఆలోచన మనకు కూడా కలగచ్చు. కానీ
అలాంటి ప్రాముఖ్యమైనటువంటి లక్ష్య సాధన కోసం ఏ మాత్రము సరిపోనటువంటి ఇలాంటి జంటను దేవుడు ఎందుకు పిలిచాడు? ఎందుకు పిలిచాడు దేవుడు? గర్భఫలం లేదు, వాళ్ళ ద్వారా ఏం చేయాలనుకున్నాడు? 75 సంవత్సరాల వయసు వచ్చినా పిల్లలు లేరు, వారి వల్ల దేన్ని దీవించాలనుకున్నాడు? వారి వల్ల ఎలాంటి ఆశీర్వాదాన్ని దేవుడు వారికి అనుగ్రహించాలనుకున్నాడు? ఎలాంటి ఆశీర్వాదము భూమి మీద ఆయన అనుగ్రహించాలనుకున్నాడు? ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. ఒక క్రొత్త ప్రారంభాన్ని సమాజానికి అందించాలి. ఒక క్రొత్త ప్రారంభాన్ని దేవుని యొక్క పిల్లల మదిలో పెట్టాలి. ఒక క్రొత్త ప్రారంభాన్ని ప్రపంచానికి అందించాలి. ఇది దేవుని యొక్క ఉద్దేశం. అందుకే అంటాడు కదా, ఉన్నది లేనట్లుగాను లేనిది ఉన్నట్లుగాను చెయ్యగలిగినటువంటి సామర్థ్యత కలిగినటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. అందుకే ఆయన అంటాడు, నాకు అసాధ్యమైనటువంటిది ఈ భూమి మీద ఏదైనా కలదా? ఇలాంటి పరిస్థితుల్లో మనం అనుకుంటాం, మనం చదువుకున్నప్పుడు మనకు అర్థమవుతుంది, 75 సంవత్సరాల వయసు కలిగినటువంటి అబ్రహామును ఎందుకు పిలిచినట్టండి? ఆయనకి పిల్లకాయ లేరు, ఎవరు లేరు, ఈ భూమిని దీవిస్తానని ఎలా చెప్పినట్లు? ఎలా దీవిస్తాడు? ఎలా చేయగలడు ఈ కార్యాన్ని? మనుషులముగా మన ఆలోచనలు ఎప్పుడూ కూడా భూ సంబంధమైనటువంటివిగా ఉంటాయి. దేవుని ఆలోచనలు ఎప్పుడూ కూడా మన యొక్క మేధస్సునకు అందనటువంటివిగా ఉంటాయి. మనుషుని ఆలోచన లాంటి ఆలోచనలు దేవుని ఆలోచనలు కాదు. దేవుని ఆలోచన వేరు, మనుషుని యొక్క ఆలోచనలు వేరు. దేవుని యొక్క ఉద్దేశము వేరు, మనుషుల యొక్క ఉద్దేశం వేరు. ఇవాళ చాలా మంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళి దేవుని బిడ్డల సలహాలు అడిగితే వాళ్ళు ఏమంటారో తెలుసా? 28-29 లోపే పిల్లల పెళ్లిళ్ళు చేసుకోవాలి. ఆడపిల్లలు దాటితే పిల్లలు పుట్టరు అంటారు. దాటితే పిల్లలు పుట్టరు. సైన్స్ అలా చెప్తుంది, కానీ దేవుడు ఎలా చెప్తున్నాడో తెలుసా? 100 సంవత్సరాల వయసులో అబ్రహాము యొక్క శరీరము మృతతుల్యమైపోయిన తరువాత, శారాకి స్త్రీ ధర్మము ఆగిపోయిన తరువాత, శారా యొక్క జీవితము, అబ్రహాము యొక్క జీవితము ఈ ప్రపంచానికి ఒక క్రొత్త ఒరవడిని తీసుకురావాలని, క్రొత్త ప్రారంభమునివ్వాలని ఆ మృతతుల్యమైనటువంటి శరీరములో నుంచి మహిమ కలిగినటువంటి వ్యక్తిని దేవుడు తీసుకొచ్చాడు. మృతతుల్యమైనటువంటి శరీరములో నుంచి ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తిని దేవుడు తీసుకుని వచ్చాడు. ఒక బలహీనమైన శరీరములో నుండి ఒక బలమైనటువంటి వ్యక్తిని దేవుడు తీసుకుని వచ్చాడు. ఒక విధేయత కలిగినటువంటి శరీరములో నుండి విధేయత కలిగినటువంటి వ్యక్తిని దేవుడు తీసుకుని వచ్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు దేవుడు ఆ జంటను పిలిచాడంటే అపోస్తుడైన పౌలు ఒక మాట చెప్తాడు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 26వ వచనము నుంచి చదవండి. సహోదరులారా, చూడుడి, మీ పిలిచిన పిలుపును చూడండి. మీలో లోకరీతిని వినండి జాగ్రత్తగా. అప్పుడు అబ్రహామును పిలిచినటువంటి పిలుపు పౌలు గారు ఎరిగినటువంటి వాడిగా ఉన్నాడు. ఇప్పుడు మనతో అంటా ఉన్నాడు, మిమ్మును పిలిచిన పిలుపును మీరు చూడండి. ఎవరు పిలిచారు? ఎవరు పిలిచారు? మాట్లాడరేంటమ్మా మీరు? ఎవరు పిలిచారు? దేవుడు పిలిస్తే అసాధ్యాలన్నీ సాధ్యపరచబడతాయి. దేవుడు పిలిస్తే బలహీనతలన్నీ బలపరచబడతాయి. దేవుడు పిలిస్తే అశాశ్వతమైనటువంటివన్నీ శాశ్వతమైనటువంటివిగా మార్చబడతాయి. ప్రియ దేవుని బిడ్డలారా,
అందుకే అంటూ ఉన్నాడు, మిమ్మును పిలిచిన పిలుపును చదువు. నాకు వినపట్లేదమ్మా. మీలో లోకరీతిని జ్ఞానులైనను అనేకులు పిలవబడలేదు గాని ఎవరిని పిలిచాడట? ఎవరిని పిలిచాడమ్మా? జ్ఞానుల్ని పిలవలా, జ్ఞానుల్ని పిలవలా. లోకరీతిగా బలవంతుల్ని పిలవలా, లోకరీతిగా జ్ఞానవంతుల్ని పిలవలా, లోకరీతిగా పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి వారిని పిలవలా, లోకరీతిగా శక్తి గల వారిని పిలవలా. మరి ఎవరిని పిలిచాడు? ఏమ్మా, ఎవరిని పిలిచాడు? చదవండి. ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచడానికి వెర్రి వారిని పిలిచాడట. మనం వెర్రివారమా జ్ఞానులమా? ఏమా? అమ్మో, నేను ఎంత భక్తో నాది కదా. నేను ప్రార్థన చేస్తే పరలోకంలో నుంచి దేవుడు కిందకి దిగుచ్చేస్తాడు. నేను ప్రార్థన చేస్తే ఎంత చక్కగా వల్లించి ప్రార్థన చేస్తానో తెలుసా? నేను ప్రార్థన చేస్తే ఎంత వినసంపుగా ఉంటుందో తెలుసా? నేను ప్రార్థన చేస్తే ఎన్నిసార్లు మా పాస్టర్ గారు మెచ్చుకున్నాడో తెలుసా? నేను ప్రార్థన చేస్తే ఎన్ని కార్యాలు జరుగుతున్నాయో తెలుసా కదా. ఎవరు మనం? వెర్రివారం. ఇది మర్చిపోకూడదు ఎప్పుడు, ఇది మర్చిపోకూడదు ఎప్పుడు. దావీదు దీన్ని మర్చిపోలా. దావీదు గొర్రెల దొడ్డిలో నుండి సింహాసనం ఎక్కినా సింహాసనం మీద నుంచి దిగన్నాడు, నేను నరుడును కాదు ప్రభువా, నేను పురుగునన్నాడు. దావీదు సింహాసనం మీద నుంచి దిగి సాష్టాంగపడుతూ, ఇంతగా నన్ను హెచ్చించడానికి నేను ఏ పాటి వాడనయ్యా, ఇంతగా నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి నేను ఎంతటి వాడను అని దావీదు దేవుని పాదముల చెంత విధేయత ఎందుకు చూపించాడో తెలుసా? జ్ఞానులను పక్కన పెట్టి, జ్ఞానవంతులను పక్కన పెట్టి, బలవంతులను పక్కన పెట్టి, బలహీనుడిగా ఎక్కడో మనుషుల దృష్టిలో లేనటువంటి ఆ దావీదును జ్ఞాపకం చేసుకుని వాళ్ళందరినీ సిగ్గుపరచడానికి ఈయన బలపరిచి సింహాసనం ఎక్కించాడు దేవుడు. ఇప్పుడు మనము జ్ఞానులమా వెర్రివారమా? ఏమా? చచ్చిన ఒప్పుకుంటామా? చచ్చిన ఒప్పుకోం. నేను మాట్లాడితే ఎదటి వారు నోరు మూసేయాలంతే కదా. ఎంత జ్ఞానం! నీకు లోక సంబంధమైనటువంటి జ్ఞానం ఉంటే నువ్వు ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తిగా ఎదగలేవు. ఒకవేళ ఆత్మ సంబంధమైన జ్ఞానము సంపాదించుకుంటే ఆత్మ సంబంధంగానూ ఎదుగుతావు, లోక సంబంధంగా కూడా ఎదుగుతావు. వెర్రివారిని దేవుడు ఎన్నుకున్నాడట. ఎక్కడో కల్దీల ప్రాంతములో ఉన్నటువంటి, ఎక్కడో ఎవరికి తెలియనటువంటి, ఎక్కడో చిన్న కుగ్రామము, ఊరు అనేటటువంటి ఆ చిన్న గ్రామములో, ఆ మెసొపొటేమియా ప్రాంతపు ఏరియాలో ఉన్నటువంటి చిన్న ఊరిలో ఆయన బ్రతుకు తెరువు కొనసాగిస్తూ ఉన్నాడు. ఆయన బ్రతుకు తెరువు కొనసాగిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి అబ్రాహామును దేవుడు పిలిచి భూమి యొక్క సమస్త వంశములు ఆయన యందు ఆశీర్వదింపబడేటట్లుగా దేవుడు చేశాడు. భూమి యొక్క సమస్త వంశములు ఆయన ద్వారా దీవెన పొందేటటువంటివిగా ప్రభువు చేశాడు. అంటే దేవుడు వాగ్దానము చేస్తే, దేవుడు మాట ఇస్తే మాట తప్పేటటువంటి వాడు ఆయన కాదు. ఆయన మాట తప్పకుండా ఉండాలి అంటే మనం ఆయన మాట వినేవారముగా
ఉండాలి. ఆయన మాట తప్పకుండా ఉండాలి అంటే మనం ఆయన మాటకు విధేయత కలిగినటువంటి వారిగా ఉండాలి. మీరు అడగండి ప్రియ దేవుని బిడ్డలారా, మీ తండ్రి ఎవరయ్యా అని ఒకవేళ యూదులను మనం అడిగితే మా తండ్రి అబ్రహాము. ఏం చెప్తారు వాళ్ళు? మా తండ్రి అబ్రహాం అని చెప్తారు. మీ తండ్రి ఎవరు అని ముస్లిమ్స్ను అడిగితే వాళ్ళు చెప్తారు మా తండ్రి అబ్రహాము. మీ తండ్రి ఎవరని ఒకవేళ క్రైస్తవులను అడిగితే మా తండ్రి అబ్రహాము అని చెప్తాడు. అబ్రాము అంటే అర్థం ఏంటో తెలుసా? తండ్రి హెచ్చింపబడినటువంటి వాడని అర్థం. అబ్రహాము అంటే అర్థం ఏంటంటే అనేక జనములకు తండ్రి అని, విశ్వసనీయత కలిగినటువంటి వాడని, చిత్తశుద్ధి కలిగినటువంటి వాడని, నమ్మకత్వము కలిగినటువంటి వాడని, విధేయత కలిగినటువంటి వాడని అర్థం. ప్రియ దేవుని బిడ్డలారా, అర్థం. అబ్రహాము ముందు 936, 86, 76 సంవత్సరాలు బ్రతికినటువంటి వారందరినీ విడిచిపెట్టి అబ్రహాము వైపునకు దేవుడు చూడడానికి కారణం ఏంటో తెలుసా? దేవుడు ఒక క్రొత్త ప్రారంభాన్ని కోరుకున్నాడు. మన పితరులకు లేనటువంటి భాగ్యం, మన తల్లిదండ్రులకు లేనటువంటి భాగ్యం, మన తాతలకు లేనటువంటి భాగ్యం, మన ముత్తాతలకు లేనటువంటి భాగ్యం ఈరోజు దేవుడు మనకెందుకు అనుగ్రహించాడో తెలుసా? ఈరోజు ఈ భాగ్యాన్ని దేవుడు మనకి ఎందుకు ఇచ్చాడో తెలుసా? మన ద్వారా మన కుటుంబానికి ఒక క్రొత్త ప్రారంభము, కొత్త దీవెన, కొత్త ఆశీర్వాదము, కొత్త విధేయతను దేవుడు మన ద్వారా అనుగ్రహించాలని. అంతేకాకుండా అబ్రహామును దీవించినట్లుగా నిన్ను, నీ కుటుంబాన్ని నీ ద్వారా దీవించాలని దేవుడు నిన్ను ప్రత్యేకపరుచుకుని ఆయన కృప ద్వారా నిన్ను రక్షించాడు. జ్ఞానులను సిగ్గుపరచడానికి, అజ్ఞానులమైనటువంటి మనలను, బలవంతులను సిగ్గుపరచడానికి, బలహీనులైనటువంటి మనలను దేవుడు ఎన్నుకోవడానికి కారణం ఏంటో తెలుసా? నీ ద్వారా ఒక క్రొత్త ప్రారంభము. ఆ ప్రారంభము అబ్రహాము జీవితము లాంటిదై ఉండాలి. ఆ ప్రారంభము అబ్రహాము దీవెన లాంటిదై ఉండాలి. ఆ ప్రారంభము అబ్రహాము ఆశీర్వాదము లాంటిదై ఉండాలి. ఆ ప్రారంభము అబ్రహాము యొక్క ప్రత్యేకత లాంటిదై ఉండాలి. ఆ ప్రారంభము అబ్రహాము యొక్క పరిశుద్ధత లాంటిదై ఉండాలి. ఆ ప్రారంభము అబ్రహాము యొక్క పవిత్రత లాంటిదై ఉండాలి. ఆ ప్రారంభము అబ్రహాము యొక్క నమ్మకత్వము లాంటిదై ఉండాలి. అందుకు దేవుడు మన పితరులకు లేనటువంటి గొప్ప భాగ్యాన్ని, మన పితరులందరూ, ప్రియ దేవుని బిడ్డలారా, మన పితరులందరూ వారికి తెలియనటువంటి దేవుణ్ణి ఆరాధించినటువంటి వారు. నేడు మనము తెలిసినటువంటి దేవుడు మనల్ని వెంబడించి ఆయన అత్యున్నతమైన ప్రేమ చేత అబ్రహామును పిలిచినట్లుగా దేవుడు మనల్ని పిలిచి మనల్ని ప్రత్యేకపరిచింది ఎందుకో తెలుసా? ఆయన తప్పును ఆయన తెలుసుకుని, దేవుడెంత గొప్పవాడో ఎరిగి, దేవుడెంత కనికరము గలవాడో ఎరిగి, దేవుడెంత విలువైనటువంటి వాడో ఎరిగి, దేవుడు చేసే కార్యములెంత ఉన్నతమైనటువంటివో ఎరిగి, దేవుని కృప ఎంత శ్రేష్టమైనటువంటిదో ఎరిగి, ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఆయన కొరకు పరిశుద్ధపరచబడాలని, మనం ఆయన కొరకు ప్రత్యేకించబడాలని, నీ ప్రార్థన, నీ భక్తి, నీ జీవితం ఆనాడు ప్రపంచము అబ్రహామును జ్ఞాపకం చేసుకున్నట్లుగా కనీసము నీ భక్తి నీ ఇంటిలో వాళ్ళన్న గ్రహించేటట్లుగా ఉండాలని, కనీసం నీ భక్తి జీవితం నీ భర్త కన్నా అర్థం కావాలని, నీ భక్తి జీవితం నీ భార్య కన్నా అర్థం కావాలని, నీ భక్తి జీవితం నీ పిల్లల కన్నా అర్థం కావాలని, నీ భక్తి జీవితం నీ ఇరుగు పొరుగు వారికి అర్థం కావాలని, నీ భక్తి జీవితం నీ రక్త సంబంధికుల కన్నా అర్థం కావాలని, కనీసం నువ్వు నివసిస్తున్నటువంటి గ్రామములో ఉన్న ప్రజలన్నా
ఆ దేవుని గుర్చినటువంటి ఆలోచన నిన్ను చూసినప్పుడు వారు కలిగి ఉండాలని దేవుడు నీకు ఒక క్రొత్త ఒరవడిని అనుగ్రహించాడు. మన వారి జీవితాలలో ఎవరికీ లేనటువంటి ఈ గొప్ప ధన్యతను దేవుడు మన జీవితానికి అనుగ్రహించాడు అంటే ఆయన రక్తమేమి విలువలేనటువంటిదని మనకు అప్పగించలా, ఆయన ప్రాణము విలువలేనటువంటిదని మనకు అప్పగించలా. ఆయన రక్తం ఎలాంటిదో తెలుసా? ఎలాంటిది ఆయన రక్తం? అమూల్యమైనటువంటి రక్తం. అమూల్యము అంటే మూల్యము చెల్లించలేనటువంటిది. ఒక కాంట్రాక్టర్ ఒక బ్రిడ్జి కడితే దానికింత ఎస్టిమేషన్ వేస్తారు ప్రియ దేవుని బిడ్డలారా. ఎస్టిమేషన్ వేసిన తర్వాత ఆ బ్రిడ్జి ఇన్ని సంవత్సరాలు పనిచేస్తుందని చెప్తారు. ఈ భూప్రపంచములో చైనా వాళ్ళు బ్రిడ్జి కట్టినా, జపాన్ వాళ్ళు బ్రిడ్జి కట్టినా, వాళ్ళు ప్రియ దేవుని బిడ్డలారా 40, 50, 150 అంతస్తుల వాళ్ళు ఒకవేళ బిల్డింగులు కట్టినా దానికి ఒక అంచనా ఉంటుంది, దానికింత వ్యయము ఖర్చు అవుద్దని ఉంటుంది. కానీ యేసు ప్రభు యొక్క రక్తమునకు విలువ కట్టేవాడు ప్రపంచములో ఇంతవరకు ఎవరు లేరు. మూల్యము చెల్లించలేనటువంటి గొప్పది ప్రియ దేవుని బిడ్డలారా యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క రక్తం. ఆ రక్తముతో దేవుడు నిన్ను ఉదక స్నానం చేపించాడు. ఆ రక్తముతో దేవుడు నిన్ను పరిశుద్ధపరిచాడు. ఆ రక్తములో దేవుడు నిన్ను పవిత్రపరిచాడు. ఆ రక్తము నీ కొరకు కార్చాడు. ఆ రక్తము నీ కుటుంబము కొరకు కార్చాడు. ఆ రక్తము కార్చి నీ పాపములను క్షమించి నిన్ను పరిశుద్ధపరచడానికి పరలోకమును విడిచిపెట్టాడు. ఆ మహిమ కలిగినటువంటి మహోన్నతుడైనటువంటి దేవుడు. ఎందుకో తెలుసా? అబ్రహాము ద్వారా ప్రపంచానికి నూతనత్వాన్ని అనుగ్రహిస్తే నీ ద్వారా కనీసం నువ్వున్న ప్రాంతానికన్నా ఆలోచించేటటువంటి మనస్సును వారికి నీ ప్రవర్తన ద్వారా, నీ జీవితము ద్వారా నువ్వు కల్పించాలనేటటువంటి ఉద్దేశము కలిగి ఎక్కడో ఉన్నటువంటి అబ్రహామును ఎందుకు పిలిచాడు? దేవుడు పని లేకుండా ఎవరిని పిలవడు. ఏలియాను ఎందుకు పిలిచాడు? ఏలియాను ఎందుకు పిలిచాడు? ఏలియా ద్వారా ఆహాబుకు బుద్ధి చెప్పడానికి. ఏలియా ప్రియ దేవుని మీద గిల్గాదు వాడైనటువంటి ఏలియా. గిల్గాదు అంటే అర్థం ఏంటంటే, గిలాదు అంటే కరుకైనటువంటిది, చురుకైనటువంటిది, వ్యాఘము కలిగినటువంటిది అని అర్థం. అందుకే అప్పటి వరకు ఉన్నటువంటి వారందరినీ ప్రక్కన పెట్టి ఆయన ఒక్కళ్ళనే పిలవడానికి కారణం ఏంటి అంటే, ఆయన ఆ రాజు దగ్గర నిలువబడగలిగిన సామర్థ్యత ఆయనలో దేవుడు చూశాడు. ఎవరో రాజు? ఆహాబ్ ఎలాంటి వాడంటే, ఇశ్రాయేలీల ప్రజలందరినీ ప్రియ దేవుని బిడ్డలారా విగ్రహారాధన వైపునకు మళ్లించి వారి జీవితాలను పాడు చేసినటువంటి వాడు. భార్య మాట విని దేవుని యొక్క ప్రజల మీదకి శాపం తీసుకుని వచ్చినటువంటి వాడు. ఎంత క్రూరత్వం కలిగినటువంటి వాడో. ఆహాబు ముందుకు వెళ్ళిన వాడు ఎవడు వెనుదిరిగి వచ్చినటువంటి దాఖలాలు ఎక్కడ కనిపించో. అలాంటి రాజు యొద్దకు ఏలియాని పంపిస్తే ఏలియాకి ఏం మెసేజ్ పంపించాడు? ఆయన దేవుడు ఏం మెసేజ్ పంపించాడు ఏలియాకి? ఈ సంవత్సరము నీ దేశములో వర్షమైనను మంచైనను పడదని నా దేవుడు నీకు చెప్పమన్నాడు అన్నాడు. అంతే. రాజు జీవితాన్ని మరలా తిరిగి ఇశ్రాయేలుల ప్రజల యొక్క జీవితాన్ని దేవుని వైపునకు మళ్లించడానికి ఏలియాని ప్రత్యేకపరిస్తే, ఈ ప్రపంచానికి ఒక నూతనత్వాన్ని, నూతన ప్రారంభాన్ని ఇవ్వడానికి ఆనాడు దేవుడు అబ్రహామును ఏర్పాటు చేసుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి నీకు అర్థమై ఉండాలి దేవుడు నిన్ను ఎందుకు ఎన్నుకున్నాడో. ఈరోజు నీకు అర్థమై ఉండాలి దేవుని కృప నీ పట్ల ఎంత గొప్పదో.
దేవుడు నీకు అర్థమై ఉండాలి దేవుని యొక్క సామర్థ్యత ఎంత ఉన్నతమైనటువంటిదో. ఈ పాటికి నీకు అర్థమై ఉండాలి ఏ స్థితిలో ఉన్నటువంటి నీకు ఈ ఉన్నతమైన స్థితిని దేవుడు అనుగ్రహించాడు. ఈరోజు నీకు అర్థమైతే మోకరించి ప్రార్థన చేసుకుందాం. మోకరించి ప్రార్థన చేసుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, మోకరించగలిగిన ప్రతి ఒక్కరూ మోకరించండి. మోకరించగలిగిన ప్రతి ఒక్కరూ మోకరించండి. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో ఐనంపూడిలో పరిచయం చేస్తున్న దేవుని దాసులు ఇశ్రాయేల్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు.